సో హలో గైస్, వెల్కమ్ టు ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియో. ఈరోజు అయితే మనమైతే ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్ అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అయితే ఖచ్చితంగా బూయా కొట్టాలని అయితే డిసైడ్ అయ్యాను. సో ఇక లేట్ ఎందుకు, ఫస్ట్ స్టార్ట్ అయితే చేసేసాం. స్టార్ట్ అయితే చేసేసాం. మరి మనకైతే కొత్త అప్డేట్ వచ్చింది కదా, దివాళీ 2025 అని కొత్త అప్డేట్ వచ్చింది కదా మనకు వచ్చేసి. చాలా బాగుంది అది వచ్చేసి. ఆ ఈవెంట్ చాలా బాగుంది అనమాట, అది నాకు నచ్చింది. ఓకే, 3, 2, 1 స్టార్ట్. సో ఫైనల్లీ మనమైతే మరి స్టార్ట్ అయితే చేసేసినాం అనమాట. మనమైతే మార్స్ ఎలక్ట్రిక్ ఈ చోటునైతే దిగబోతున్నాం మరి. సో సో వీడెవడో దిగుతున్నాడు ఇక్కడ, పనికి మాలిన వాడు. గాయ్స్ అర్రే గాయ్స్, మనన్నైతే M14 1తో అయితే చంపేశాడు. మరి మనమైతే ఇందులోనే దిగుదాం. మనం వచ్చేసి భయపడకూడదు. ఓకే, మళ్ళీ మనకైతే రివైవ్ ఇన్ 5 seconds ఛాన్స్ అయితే ఫోన్లో. రే యార్, ఇక్కడ ఎవడో ఉన్నాడు, నాకైతే అర్థమైపోయింది. ఓకే, చంపేశాను. M4 1తో అయితే చంపేశాడు అన్నా కదా మనం వచ్చేసి. సో వాడినైతే మనమైతే చంపేస్తాం. ఓకే, సెకండ్ వాడిని కూడా చంపేస్తాం. మరి హెడ్ షాట్. ఒక్క నిమిషం, ఇక్కడ ప్లాస్మా ఉంది కానీ మనకి ప్లాస్మా అయితే వద్దనమాట. మినీ యూజర్ డై ఎక్కడ దొరుకుతుంది? సో ఆల్మోస్ట్ ఒక్క నిమిషం, ఇక్కడ ఎవడైనా ఉన్నాడా? ఇక్కడ ఇంకొక కిల్ దొరుకుతుంది అనమాట మనకు వచ్చేసి. ఇక్కడ ఉంటే 36 మెంబర్స్ అయితే ఉన్నారు, ఇంకా చాలామంది, ఇంకా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఒక్క నిమిషం, ఖచ్చితంగా ఈరోజు బోయా కొట్టాలి. అంటే అంత డిసైడ్ ఏం కావట్లేదు, కానీ 100% కొట్టాలబ్బా ఒక్కసారైనా మన వీడియోలో. సరే, బూయాని కొట్టలేదు ఒక్కసారి కూడా. సో బూయా అయితే 100% కొట్టాలి మనం వచ్చేసి. ఓకే, అక్కడ నుంచి ఎవడో ఒక్కటే ఒక బుల్లెట్ సింగిల్. సో సింగిల్ బుల్లెట్తో అయితే మనమైతే చంపేసాం అన్నమాట. ఒర్రే యార్, ఎవరు దొరకట్లేదు కదా.
ఓకే, మనమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫ్యాక్టరీకి అయితే వెళ్దాం. మరి నెక్స్ట్ ఇక్కడ మనకేం రాదు, ఎలాగో మనకి ఇంటి కూడా వేస్తే అంటే వస్తుంది, కానీ మనం అంతసేపు వెయిట్ చేయలేమన్నమాట. ఎవడరా వీడు ఆడట్లేదు. సో ఫైనల్లీ వీడిని కూడా ఎలిమినేట్ అయితే చేసేసాం. ఒక కిల్ ఫ్రీగా వచ్చిందనమాట మనకు వచ్చేసి. ఓ నో, వీడు వచ్చేసి ఆడట్లేదు అనుకుంటా నాకు తెలిసి, అందుకనే వీడి దగ్గర ఒక్క గన్ అయితే లేదనమాట. సో ఇంకా ఇక్కడి వరకు ఎవరైతే చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే చేసుకోండి. సో మరి మనమైతే ఇంకొన్ని అయితే చంపేసాం అనమాట. కానీ వీడియోని అయితే రికార్డ్ కాలేదు. అక్కడ ఒకడైతే ఉన్నాడు, మీరు చూసారనుకుంటా. అక్కడ ఒకడైతే ఉన్నాడు, అక్కడ వాడిని వచ్చేసి చంపాలి. ఒక్క నిమిషం మనం చంపే తీరాలి. మనం వచ్చేసి అరే గాయ్స్, ఇంకా కొంచెం ఉంది మన హెల్త్. ఓకే, వాడిని కూడా అయితే మనమైతే ఎలిమినేట్ అయితే చేసేసాం, చంపేసాం. సో ఇంకా 13 మెంబర్స్ ఉన్నారు. ఈ మధ్యలో బీఆర్ ఎక్కువ ఆడుతున్నాను, అందుకనే అయితే ర్యాంక్ పెరిగింది. మనకు వచ్చేసి ప్లాటినం 5 కార్డ్ని అయితే ఉన్నాను. ఇంకొక ర్యాంక్ పుష్ చేస్తే మనకు వచ్చేసి ప్లాటినం అంటున్నాం, డైమండ్ 1 అయితే అవుద్ది అనమాట. సీజన్ కూడా పడింది. అసలు నేను వచ్చేసి డైమండ్ 4, కానీ సీజన్ పడడం వల్ల నాకైతే అది ప్లాటినం 5 అయితే వచ్చిందనమాట. సో చాలా ఆ రోజే పుష్ చేసా అసలు డైమండ్ 1కి, కానీ ఆ రోజే సీజన్ పడింది. సో ఇక ఏం చేస్తాం లేండి. సో ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని వెతుకున్నాను అప్పటి నుంచి. ఓ గాయ్స్, చాలా భయం అవుతుంది అనమాట. ఎవడు ఎక్కడి నుంచి కొడతాడో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఎంత నేను వచ్చేసి ఈ సీజన్లో ఒక్క బూయా కొట్టాను అనమాట. 10 మ్యాచ్లు ఆడి 10 ఒక 10 to 15 మ్యాచెస్ ఆడి నేను వచ్చేసి 1 బూయా అయితే కొట్టాను అనమాట. అంత కష్టంగా ఉంది. ఇప్పుడు బూయా అయితే మనకైతే అదృష్టమే అని చెప్పాలి. ఓకే, ఇక్కడనైతే ఎవ్వరైతే లేరు. ఎవడో ఒకరు దొరుకుతాడు, ఎవరో ఒకరు దొరకాలి. కొంచెం ఎవరైనా ఉన్నారా చుట్టూ చూసుకోవాలి గైస్. ఎందుకంటే మనం 100% డిసైడ్ అయ్యాం, అంటే అంత డిసైడ్ ఏం కాలేదనుకోండి, కానీ 100% కొట్టాలమ్మా, అదైతే మెయిన్. ఓకే, ఎవడో కార్లో అయితే వెళ్తున్నాడు, మరి వాడెవడో మనకు కూడా తెలియదు. అవునా,
అర్రే గాయ్స్, చీ లాస్ట్లో పోయిందబ్బా. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా. అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి, బోల్తో కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. సో మరి చూసారు కదా గాయస్, మరి ఇంత ఘోరంగా అయింది. నేను ఆల్రెడీ నాకు తెలుసు నేను గెలవనని చెప్పేసి, ఎందుకంటే అంతమందిలో అదేంటి ఈ మధ్యలో చాలామంది బీఆర్ అయితే ఆడుతున్నారు అనమాట. మనం అందులో కొట్టగలమా అని అనుకున్నాను ఆల్రెడీ నేను. సో ఇక ఏం చేస్తాంలేండి. సో అది అలా వాడు చంపేశాక నా ఫీలింగ్ వచ్చేసి ఇలా అయింది. ఒకసారి అది కూడా చూసేయండి. సో ఇక ఏం చేస్తాంలేండి, ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు ఎవరైతే చూస్తున్నారో వీడియో ఆకట్టుకునేసి ఉంటుంది ఆల్రెడీ. సో ఇక్కడి వరకు ఎవరైతే చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.